ప్రభువైన యేసు నామములో వందనాలు సమర్పించుకుంటున్నాను. మనము ప్రాథమిక అంశముల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మరొక అంశం గురించి మనము నేర్చుకుందాం. అంటే క్రమంగా దేవుని గురించిన సత్యము, దేవుడు ఎవరు, దేవుని యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం ఆలోచించేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కర, ముగ్గుర అనే విషయం గురించి లేఖనానుసారంగా, లేఖనాల యొక్క వెలుగులో కూలంకుషంగా దాని గురించి ఆలోచించారు. ఈ అంశం విషయమై క్రైస్తవ్యంలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు మనకు తెలుసు. ఏకత్వం అనేది లేదు. ఈ అంశం గురించి రకరకాల భిన్నాభిప్రాయాలు, రకరకాల విశ్వాసాలు కలిగిన వాళ్ళు మనకి కనిపిస్తుంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరేనని, ఒక్కడే 3 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడని, యేసే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని, ఒక కాలంలో యెహోవాగా, ఒక కాలంలో యేసుక్రీస్తులాగా, మరలా పరిశుద్ధాత్మలాగా వచ్చాడు అనేది లోకంలో ఉండే ఒక రకమైన బోధ. అంటే త్రియాక దేవుడు లేదా త్రిత్వమై ఉన్న దేవుడు, త్రియాక దేవుడు లేదా త్రిత్వమై ఉన్న దేవుడు అంటే ఒక్కడే ముగ్గురుగా ఉన్నాడు, ఒక్కడే ముగ్గురుగా ఉన్నాడు. ఆయా కాలాల్లో, ఆయా రూపాల్లో ప్రత్యక్షమయ్యారు. కొందరేమో లేదు ముగ్గురున్నారు అనేది మనం వింటుంటాం. ఒకళ్ళేమో త్రియేక దేవుడు అంటారు, మరొకరేమో త్రిత్వమైనవారు అంటారు, మరొకరేమో ముగ్గురున్నారంటారు. ఇప్పుడు ఏది సరి అయినది, ఏది సత్యమైనది అనేది మనకు ఎలా తెలుసు అంటే గ్రంథాన్ని పరిశీలించడం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే గ్రంథం ఇచ్చిన ఒక సజెషన్ కూడా ఏంటంటే తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అంటే గ్రంథం నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పినా నేను వింటాను అని నువ్వు అనుకుంటే విని ఏం చేయాలంటే మనం పరిశీలించాలి, మనం పరీక్షించాలి. కాబట్టి గ్రంథం చేతిలో గ్రంథం కలిగి ఉన్న నీకు బైబిల్కి ఒక సజెషన్ ఏంటంటే సమస్తమును పరీక్షించు, మేలైన దానిని చేపట్టు. ఒకవేళ ఇప్పుడు ఈ అంశాన్ని నేను తెలియజేస్తున్నాను, ఈ అంశం విషయం కూడా నువ్వు గ్రంథాన్ని పరీక్షించు, పరిశీలించు. ఒకవేళ సత్యమైనది అన్నట్టు నీకు కనబడితే దాన్ని అంగీకరించు, పక్షపాతం లేకుండా. బెరేయాలో ఉన్నవారు కూడా చేసింది తెలుసుగా మనకి. తెస్సలోనికీలో వాక్యం ప్రకటించాడు, అక్కడ శ్రమ వచ్చేస్తే సహోదరులు వెంటనే బెరేయాకు పంపించారు, పౌలు శీలను. వీరు వచ్చి సమాజ మందిరంలో వాక్యాన్ని బోధించారు. వీరు తెస్సలోనికీలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. లేఖనాల పరిశోధన, అలాగున్నవో లేవో. ఆఫ్టర్ ఆల్ ఒక కేజీ కూరగాయలు కొనేటప్పుడు 4 మూలలా చూస్తుంటాం. ఆ కాయని ఒత్తి చూస్తుంటాం, ఆ షేప్ అంతా చూస్తుంటాం కాయని. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక కేజీ కూరగాయలని అలా పరీక్షించి పరిశీలించి తీసుకుంటున్నప్పుడు నిత్య జీవం కలగజేసే వాక్యం పట్ల ఒక పరిశీలన ఉండొద్దా సహోదరులారా? చెబుతారు,
కాబట్టి వారు చెప్పింది, వారు బోధించింది అసలు గ్రంథంలో ఉందా లేదా, లేఖనానుసారంగా ఉందా లేదా అనేది ఆ బాధ్యత నీదే. గ్రంథము నీకు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక సజెషన్. పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. ఆయన ధర్మశాస్త్ర ప్రకారముగా యేసే క్రీస్తు అనేది నిరూపిస్తున్నాడు. ఇంతకీ లేఖనానుసారంగా ఉందా? ఏ అంశమైనా సరే, ఏ సందేశమైనా సరే మనం ఏం చేయాలంటే, విన్నా సరే ఇంతకీ ఇది లేఖనానుసారంగా ఉందా? ఉంటే అంగీకరిద్దాము. ఒకవేళ లేఖనాలకు వ్యతిరేకంగా ఉందా, అది ఎంతటి వారైనా సరే, వారు ఎంతటి వారైనా సరే, ఎంతటి హోదాలో ఉన్నా సరే, ఎంత గొప్పవారైనా సరే దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశం గురించి మనం ఆలోచించేద్దాం. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరా లేకుంటే ముగ్గురు ఉన్నారా అనేది గ్రంథం దగ్గరకు వచ్చేస్తే, ఒక్కడో 3 రూపాల్లో కాదు గాని 3 persons అంటే ముగ్గురు వ్యక్తులు స్పష్టంగా మనకు కనిపిస్తుంటారు. ముగ్గురు వేరువేరుగా మనకు కనిపిస్తుంటారు. ఒక్కడే 3 రూపాల్లో ప్రత్యక్షం కావటం కాదు, లేకుంటే ముగ్గురు కలిపితే ఒక్కడ కాదు. పర్లా ముగ్గురు కలిపితే ఒక్కడ కాదు, వ్యక్తులు ఉన్నారు సహోదరులారా. ఫస్ట్ మనము తండ్రి అనే దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించాలి. అంటే వారు ఇద్దరు వ్యక్తులుగా మనకి కనిపిస్తుంటారు. ఇద్దరు వ్యక్తులుగా మనకు కనిపిస్తుంటారు తప్ప ఒక్కడగా కనిపించడం. మనము ఆలోచించేద్దాం. తండ్రి అనే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి యేసే తండ్రి కాదు, తండ్రే యేసు కాదు. దేవుడే యేసుక్రీస్తులాగా శరీరం ధరించి ఈ లోకానికి రాలా. తండ్రి అనే దేవుడే శరీరం ధరించి యేసుక్రీస్తులాగా ఈ లోకానికి రాలా. తండ్రి అనే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. 2 persons అంటే ఇద్దరు వ్యక్తులు మనకి స్పష్టంగా కనిపిస్తుంటారు. ఒక్కడ కాదు, వాళ్ళిద్దరూ ఒక్కడ కాదు. నెంబర్ 1 ఎక్కడ మనకు కనిపిస్తున్నది? యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు భూనివాస కాలంలో అనేక సార్లు పరలోకపు దేవునికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడే యేసుక్రీస్తులాగా ఈ లోకానికి వస్తే, తండ్రి అనే దేవుడే యేసుక్రీస్తులాగా ఈ లోకానికి వచ్చేస్తే, వ్యక్తి వచ్చేస్తే అక్కడ ఇంకా ఎవరు ఉండకూడదు. కానీ ప్రభునేసి భూనివాస కాలంలో ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకపు తండ్రికి ప్రార్థన చేయటం మనకు తెలుసు. కాబట్టి ఈయనే తండ్రి అయితే ఈయన ఎవరిని పిలుస్తున్నాడు తండ్రి అని? ఇద్దరు వేరు వేరు వ్యక్తులు సహోదరులారా. అది సిలువకు ముందు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసే ప్రార్థన మనకు తెలుసు కదా. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాకని పలికెను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-44 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 44 వచనాల వరకు మనం చదివితే ముమ్మారు యేసుక్రీస్తు వారు పరలోకపు దేవునికి ప్రార్థన చేయటం మనము చూడవచ్చు. నా ఇష్టం కాదు నాయన, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ ఇష్టమే నెరవేరును గాక. నా తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు. 2 శిష్యులు ప్రార్థన చేయమని నేర్పారు కూడా ఒకరోజు. అపోస్తలుడు ప్రభువుని యేసు దగ్గరకు వచ్చేసి, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు మాకును ప్రార్థన నేర్పవా అన్నప్పుడు ప్రభువుని యేసు ఏమంటారంటే, పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. అంటే ఎవరికి ప్రార్థన చేయమంటున్నాడు ప్రభువుని యేసు వారు కూడా? పరలోకముందున్న మా తండ్రి, తండ్రికి మీరు ప్రార్థన చేయండి. అలాగే చనిపోయిన
లాజరును లేపినప్పుడు కూడా, అంటే చనిపోయిన లాజరును లేపినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేసినట్లు మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. ఈయనే తండ్రి కాదు, ఈయనే తండ్రి అయిన దేవుడు కాదు, ఈయన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనపట్లేదా సహోదరులారా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంటది. 11వ అధ్యాయము 40-41 వచనాలు. లాజరు చనిపోతాడు కదా. లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి లాజరు బయటికి రండి పిలుస్తుంటాడు. 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును గాని నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేనెను. ఆకాశం వైపు యేసు కన్నులు పైకెత్తి, తండ్రి. ఇప్పుడు ఈయనే తండ్రి అయితే మరొకరు పిలవాల్సిన అవసరం ఏమో సహోదరులారా? కాబట్టి ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా మనకు కనిపిస్తుంటారు. అది యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆ కలవరి శిలువలో కూడా యేసుక్రీస్తు వారు చేసిన మొర మీకు తెలుసు కదా. ఏమంటాడు? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఎవరిని పిలుస్తున్నాడు ప్రభు యేసు వారు ఆ కలవరి శిలువలో? ఆ కలవరి శిలువలో వేలాడుతున్న క్రీస్తు యేసు వారు ఆ శ్రమను బట్టి, ఆ వేదనను బట్టి, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? అది వాస్తవానికి ప్రవచనం. అది దావీదు పలికిన ప్రవచనం. అది ఎలోయి ఎలోయి లామా సబక్త అంటే దావీదు ఏ భాషలో పలికేశాడో అదే భాషలో ప్రభునేసు మాట్లాడాడు. దానికి అర్థం ఏంటంటే ఎలోయి ఎలోయి లామా సబక్త అని బిగ్గరగా పలికెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఇద్దరు వ్యక్తులు ఉంటే చేయి పట్టుకుంటారు ఒకళ్ళు. ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారు? ఒకరికొకరు చేయి పట్టుకుంటారు. ఒక రోజు ఏం చేస్తారంటే ఒకవేళ దూరం అయిపోతే చేయి విడిచిపెడుతుంటారు. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారు? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే అప్పుడు దాకా యేసుక్రీస్తు వారు చేయి పట్టుకున్న దేవుడు అప్పుడు ఆ క్షణంలో, ఆ కలవరసులో ఆ క్షణంలో ఏం చేశారంటే చేయిని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు వారు చేతిని దేవుడు విడిచిపెట్టాడు ఆ క్షణంలో, ఆ సందర్భంలో. ఇద్దరు వ్యక్తులు మనకు కనపట్టలేదా? ఇంకా కలవరసులు ఏమంటాడు? తను హింసిస్తున్న వారి గురించి మాట్లాడుతూ, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు. అలాగే తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటే పలుమార్లు యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి ప్రార్థన చేయటం మనం చూడొచ్చు సహోదరులారా. ఈయనే తండ్రి అయిన దేవుడైతే ఈయన ఇంకొకరికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? కాబట్టి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అది యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో మనకు అనిపిస్తుంటది. అలాగే రెండోది, యేసుక్రీస్తు వారిని దేవుడు పంపినట్లు మనం చూడవచ్చు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి యేసుక్రీస్తు వారు తనంతట తాను వచ్చేసాడా, లేకుంటే దేవుడు పంపాడా అంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదివితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇప్పుడు దేవుడే కుమారులాగా వచ్చాడా, లేకుంటే దేవుడు తన కుమారుని పంపాడా? అంత స్పష్టంగా కనిపిస్తుంటే త్రిత్వమని ఎలా అనగలము, త్రియేకమని ఎలా అనగలము, ఇద్దరు ఒక్కడని ఎలా అనగలము మనము? కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, అంటే మన పాపముల నుండి మనం విమోచించడానికి, విడిపించడానికి పరలోకపు తండ్రిని దేవుడు ఏం చేశారంటే తన కుమారుని పంపెను. తన కుమారుని పంపెను. దేవుడు కుమారులాగా రాలేదు. తండ్రిని దేవుడు కుమారులాగే భూలోకానికి రాలేదు. తండ్రిని దేవుడు ఏం చేశారంటే పరలోకంలో ఉన్నాడు ఆయన తన కుమారుని భూలోకానికి పంపెను. అనేక సార్లు కూడా యేసుక్రీస్తు వారు
నా ఎంతటి నేను రాలేదు, నన్ను తండ్రి పంపాడనే మాటలు మనకు తరచుగా మనం చూస్తుంటాం సహోదరులారా. అది యోహాను సువార్త. ఒకసారి యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం మనం చూస్తే అక్కడ ప్రభువుని ఒక అద్భుతమైన మాట అంటాడు, జీవము గల తండ్రి నన్ను పంపెను. జీవము గల తండ్రి నన్ను పంపెను అంటే ఇద్దరు వ్యక్తులుంటే ఒకరు ఇంకొకరిని పంపుతారు. ఒకరు ఇప్పుడు మన ఇంట్లో తండ్రి కొడుకులు ఉంటారు. ఇంట్లో కొట్టు కిరాణం దగ్గరికి సరుకులు తీసుకుంటారు వారు. కాబట్టి ఇంట్లో ఉన్న నాన్న తండ్రి ఏం చేస్తాడు, తన కొడుకును పంపుతాడు. లేకుంటే ఎవరో ఒక 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. అయ్యా నాకు 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి కదా, ఇదిగో నేను ఏం చేస్తానంటే నా కొడుకును పంపిస్తున్నాను, నేను వాడికి ఇచ్చి పంపి అంట. నా కుమారుని పంపిస్తున్నాను, ఇచ్చి పంపి అంటాను. అంటే ఇద్దరు వ్యక్తులుంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి పంపిస్తాడు. ఇప్పుడు ముగ్గురు కలిపి ఒక్కడైతే, ఒకే వ్యక్తి అయితే జీవము గల తండ్రి నన్ను పంపెను అన్న మాట అనాల్సిన అవసరం ఏంటి అసలుకి? జీవము గల తండ్రి నన్ను పంపెను అంటాడు. అలాగే రెండవది, ఈ సమరయ స్త్రీ తెలుసు కదా మీకు. ఆ సమరయ స్త్రీ దగ్గర సంభాషణ గురించి కూడా మాట అక్కడ ఆ పదం మనకు కనిపిస్తున్నది. నన్ను పంపిన అనే పదం మనకు కనిపిస్తుంది. సమరయ స్త్రీతో సంభాషిస్తుంటాడు ప్రభునేశ్వరు. అప్పుడు శిష్యులు ఊరిలో నుంచి ఊరికి వెళ్తారు, వాళ్ళు ఊళ్ళోకి వెళ్తారు. ఎందుకు? భోజనం కొనడానికి. అప్పుడు వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి భోజనం కొని ప్రభు దగ్గరకు వచ్చేస్తుంటారు. ప్రభు దగ్గరకు వచ్చేసరికి ప్రభునేశ్వరు ఆవిడతో సంభాషిస్తూనే మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు శిష్యులు వచ్చేసి, బోధకుడా ఇదిగో భోజనం తీసుకొచ్చేసాము, లేచి తినమన్నప్పుడు మీకు తెలియని ఆహారం నేను భుజించాను అంటాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు ఎవరైనా ఏమైనా ఒకవేళ భోజనం తెచ్చారేమో అనుకుంటారు. అప్పుడు ప్రభునేశ్వరు ఏమంటారు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం, ఆయన పని తుదముట్టించటం. నన్ను పంపిన ఇంకా అక్కడనే ఒకసారి మరలా 7వ అధ్యాయము 38వ వచనం చేస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో కూడా యూదులతో సంభాషిస్తూ ప్రభునేశ్వరు ఒక మాట అంటాడు. 7వ అధ్యాయము 38 కదా, క్షమించండి, 28వ వచనం. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా ఎంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. నా ఎంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఎందుకు? యేసుక్రీస్తుని ఎవరు పంపారు? కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎవరు పంపారో ఆయన్ని ఈరోజు మనం ఎరగాల్సిన అవసరం ఉంటుంది. ఆయనను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన యందు కూడా మనం విశ్వసించాల్సిన అవసరం ఉంటుంది. నన్ను పంపినవాడు సత్యవంతుడు అని మాట్లాడుతుంటాడు. యేసుక్రీస్తు వారికి 12 మంది అపోస్తలులు ఉన్నారు. ఈ 12 మంది అపోస్తలుని ప్రభునేశ్వరు ఏం చేస్తారంటే సువార్త ప్రకటించడానికి లోకంలోనికి పంపుతాడు. ప్రభునేశ్వరు 12 మంది అపోస్తలుని సువార్త ప్రకటించడానికి లోకంలోనికి పంపుతాడు. ప్రభువు 12 మంది శిష్యులు ఎలాగైతే పంపాడో, పరలోకపు దేవుడు యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపాడు. పరలోకపు దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపాడు. కాబట్టి ఈ రిఫరెన్స్ లో మనకి ఏం కనిపిస్తుందంటే సహోదరులారా, స్పష్టంగా దేవుడు యేసుక్రీస్తు వారు ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదివితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనంలో నేను వారిని పంపాను అని మాట్లాడుతుంటాడు. 17వ అధ్యాయము 18వ వచనం. నీవు, ఇక్కడ కూడా ప్రభునేశ్వరు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. 18వ వచనం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. తండ్రి, నువ్వు ఎలాగైతే పరలోకం నుంచి భూలోకానికి నన్ను పంపావో, నేనేం చేశానంటే సువార్త ప్రకటించడానికి నేను కూడా వారిని లోకములోనికి పంపాను. కాబట్టి నన్ను నువ్వు పంపిన ప్రకారము, నా ఎంతటి నేను రాలేదు, నా ఎంతటి నేనేం చేయలేను అంటే ఏమర్థమవుతుంది మనకి స్పష్టంగా? తండ్రి దేవుడు ఉన్నాడు, అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. నువ్వు నన్ను పంపినట్లు నేను వారిని పంపాను, నన్ను పంపినట్లు నేను వారిని పంపాను అని మాట్లాడుతుంటాడు. అలాగే 20వ అధ్యాయం కూడా మనం చూస్తే, 20వ అధ్యాయము 21వ వచనంలో కూడా, 20వ అధ్యాయము 21వ వచనంలో,
అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి ఇద్దరు వ్యక్తులు వేరు వేరు. తండ్రి అంటే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్తాను, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ముగ్గురు పర్సన్స్ మనకు కనిపిస్తుంటారు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా మనకు కనిపిస్తుంటారు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కనిపిస్తారు. అంతేగాని ముగ్గురు కలిపి ఒక్కడు, ముగ్గురు ఉన్నారు మరలా ముగ్గురు కలిపి ఒక్కడు కాదు, అలా కాదు. లేకుంటే ఒక్కడే 3 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు కాదు. పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు. దేవుడు ఉన్నాడు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ గురించి కూడా నేను చెప్తాను. కాబట్టి నన్ను పంపిన ప్రకారము నేను కూడా వాళ్ళని పంపుతున్నాను అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంటాడు. 13వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయము 16వ వచనంలో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. పంపబడింది ఎవరు? పంపినది ఎవరు? పంపబడినదేమో యేసుక్రీస్తు వారు, పంపినదేమో తండ్రి దేవుడు. అంటే అక్కడ ప్రభుని ఏమంటాడు? నా తండ్రి నాకంటే గొప్పవాడు. కాబట్టి పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. కాబట్టి పంపబడిన వాని కంటే పంపినవాడు గొప్పవాడు. పంపబడిందేమో యేసుక్రీస్తు, పంపినదేమో తండ్రి అయిన దేవుడు. సహోదరులారా, కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. తండ్రి అయిన దేవుడే శరీరం ధరించి కుమారులకు రాలేదు, కానీ ఆ తండ్రి తన కుమారుని ఈ లోకమునకు పంపాడు. నేను ఒక్కడనై ఉండగా అనే మాట కూడా మనం చూడవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. నేను ఒక్కడనై ఉండక నేను ఉన్నాను, నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నా. యేసుక్రీస్తు చెప్పిన మాటలు కూడా నమ్మవా? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? నేను ఒక్కడనే కాదురా బాబు, నేనున్నాను, అలాగే నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు. అంటే నేను నా తండ్రి ఉన్నాడంటే ఇద్దరు వ్యక్తులు మనకి స్పష్టంగా కనపట్లేదా సహోదరులారా? ఎలా తిరిగి నమ్ముతాం అసలు మనమని? అది ఎంతవరకు వాస్తవం? అది పరిశీలించాలి కదా, పరిశోధించాలి కదా. సమస్తమును పరీక్షించి మేలేడు దాన్ని చేపట్టుని గ్రంథం సజెషన్ ఇచ్చినప్పుడు ఎవరు చెప్పినా మనం గుడ్డిగా నమ్మేస్తామా? ఆయన హోదాను బట్టి, లేకుంటే ఆయన అంతస్తును బట్టి, లేకుంటే ఆయన చేసిన పరిచర్యను బట్టి, లేకుంటే ఆయన వాక్చాతుర్యాన్ని బట్టి. అంటే నమ్మటానికి హేతువేంటి? నమ్మకపోవడానికి హేతువేంటి? అంటే ఈరోజు మనుషులు ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు? గ్రంథాన్ని ఆధారం చేసుకోవట్లేదు, వాక్యాన్ని ఆధారం చేసుకోవట్లేదు. అంటే ఎవరిని ఎక్కువగా ఆధారం చేసుకుంటున్నారు? ఎవరిని ఎక్కువగా ఆధారం చేసుకుంటారంటే ఇదిగో వ్యక్తులను ఆధారం చేసుకుంటున్నారు. వ్యక్తులని ఆధారం చేసుకొని వ్యక్తులని నమ్ముతున్నారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని నమ్మే పరిస్థితులు ఈరోజు అనేక మంది, అందరూ కాదు అనేక మంది లేని రోజు. ఒకవేళ ఇది సత్యమని చెప్పినా సరే దూరం అయిపోయే పరిస్థితి ఈరోజు. ఇదిగో అలా కాదు, గ్రంథంలో ఎలాగుంది, ఇది ఇలా కాదు, లేఖలో ఎలాగుందంటే మనల్ని దూరం పెట్టే పరిస్థితి. అలాగే మన నుంచి వాళ్ళు దూరం అయిపోయే పరిస్థితి. అసలు మన దగ్గర కూడా రాణించలేనంత పరిస్థితులు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు దాకా నేర్చుకుంది ఒకటి, ఇదిగో ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చెప్తున్నానయ్యా. ఇప్పుడు నేను కొత్తగా చదువుతున్నాడా లేకుంటే పాతగా చదువుతున్నాడా అనేది ఎక్కడ చూసుకోవాలి మనం? ఎక్కడ మనం చెప్పింది గ్రంథము? అది ఎంత లేఖనానుసారంగా ఉందా లేదని ఎక్కడ మనం గ్రంథాన్ని పరిశీలించాలి. ఇప్పుడు గ్రంథాన్ని పరిశీలించకుండా వ్యక్తిని బేస్ చేసుకొని మనసులో మైండ్లో ఒక వ్యక్తిని పెట్టుకొని ఆయన చెప్పిందే మనం వింటుంటే సత్యాన్ని మనం ఎలా తెలుసుకోగలం సహోదరులారా? కాబట్టి పక్షపాత బుద్ధి లేకుండా, నిస్వార్థం లేకుండా, నిస్వార్థంతో గ్రంథం యొక్క కళ్ళు పెట్టి చూసేమనుకో స్పష్టంగా సత్యం మనకి అర్థమైంది. అసలు సత్యాన్ని బయలుపరచడానికి ప్రభునేశ్వరి లోకానికి వచ్చాడు. ఆయన చెప్పిన మాటలు కూడా మనం నమ్మకపోతే, కాబట్టి ఇద్దరు వేరువేరుగా మనకు కనిపిస్తుంటారు. అలాగే మరొక మాటలో చూస్తే మనము యేసుక్రీస్తు చేసిన బోధ కూడా ఎవరిది? యేసుక్రీస్తు వారు చేసిన బోధ కూడా ఎవరిది సహోదరులారా? వాస్తవానికి ప్రభువైన యేసు వారు దేవుని యొద్ద విన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర విన్నాడు. ఆయన చేసిన బోధ కూడా సొంత బోధ కాదైంది.
ఆయన సొంతంగా ఆలోచించి ప్రకటించాలి ఆనాడు సమాజానికి, లేకుంటే అపోస్తులకు నేర్పలా. సుమారు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఆనాడు సమాజానికి బోధించాడు, అపోస్తులకి బోధించాడు. అయ్యా ఈ బోధ ఎక్కడదే నీకు అంటే ప్రభునేశ్వర ఆయన ఏమంటారంటే, నేను ఒక ఆయన దగ్గర విని మీకు బోధిస్తున్నాను. ఎవరి దగ్గర విన్నావు? దేవుని దగ్గర విన్నా నేను. ఎవరా దేవుడు? నువ్వేమనుకుంటావంటే ఏసే త్రిత్వం అనుకుంటావు, ఏసే తండ్రిని దేవుడు, ఏసే కుమారుడు, ఏసే పరిశుద్ధాత్మ అనుకుంటావు. కానీ ప్రభునేశ్వరు మాట్లాడుతూ నేను దేవుని దగ్గర విని మీకు చెప్తున్నా. అక్కడ ఇద్దరు కనబట్లేదా నీకు? అంటే సత్యం చెప్పినా నమ్మవా? ప్రభు చెప్పినా నమ్మవా? ఎవరు చెప్తే నమ్ముతావు? ఎవరు చెప్తే ఈరోజు మనం నమ్మే పరిస్థితిలో ఉన్నాం. అంటే ఈరోజు బైబిల్ చెప్పినా వినే పరిస్థితులు లేరు, సత్యం చెప్పినా సరే నమ్మే పరిస్థితులు లేరు. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. నన్ను పంపినవాడు సత్యవంతుడు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. అసలు ఆ సత్యవంతుడైన వాడిని ఎరగాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరిలో ఆ మాట ఉంటాడు. సత్యవంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 1:18 ఎవడనూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అంటే దేవుణ్ణి బయలుపరచడానికి, తండ్రిని దేవుణ్ణి బయలుపరచడానికి, సత్యవంతుడిని బయలుపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లోకం ఎరగదైంది ఆయన్ని. సత్యవంతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అద్వితీయుడైన ఒక దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అదృశ్యుడైన దేవుడు ఒక ఆయన ఉన్న సంగతి లోకం ఎరగలేదు. కాబట్టి లోకానికి తెలియజేయడానికి, లోకానికి బయలుపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సహోదరుడా, ఏమంటాడైనా? నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. నెక్స్ట్ 8వ అధ్యాయంలో కూడా అక్కడనే 8వ అధ్యాయము 38వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. నా తండ్రి యొద్ద చూచిన సంగతులే లోకమునకు బోధించున్న విషయాన్ని అక్కడ మాట్లాడుతాను. 28వ వచనంలో పైన. కావున యేసు మీరు మనుష్య కుమారుడి పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా ఎంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. తండ్రి నాకు నేర్పినట్టు అంటే ఈ భూనివాస కాలంలో యేసుక్రీస్తు వారు ఏ సమాచారం ప్రకటించాలో, అపోస్తులకు ఏది నేర్పాలో ప్రభువుని యేసు నేర్పిన వ్యక్తి ఎవరు? తండ్రి. తండ్రి నాకు నేర్పినట్లు నేను ఆయన యొద్ద విన్నాను. ఆయన బోధించిన ప్రతిది కూడా ఎవరిదంటే అది పరలోకపు తండ్రిదే. సహోదరులారా, ఒక మంచి మాట యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో కూడా, యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అసలు నేను చేసే బోధ కూడా నాది కాదు. ఎవరిదా మరి బోధ? మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభువా బోధించాం కదా, ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, నీ అంతా నీకే వచ్చిందయ్యా అని ప్రభుని అడిగామనుకో, ప్రభు ఏమంటారంటే అసలు నేను చేసే బోధ నాది కాదు. ఎవరిది బోధ మరి? నన్ను పంపిన వానిది. ఆయన ఏమనాలో ఈ భూలోకానికి వచ్చి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడాలో, ఏం ప్రకటించాలో ఎవరు ఆజ్ఞాపించారో తెలుసా? పరలోకపు తండ్రి ఆజ్ఞాపించాడు ప్రభునేసుకి. పరలోకపు తండ్రి ఆజ్ఞాపించినట్లే ప్రభు ఈ లోకానికి వచ్చి సంగతులని, విషయాలని అపోస్తులకి, ఆనాటి సమాజానికి బోధించాడు. సహోదరులారా, 14వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూద్దాం. లేకుంటే 12వ అధ్యాయము 49వ వచనంలో, ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను ఏమనాలో, నేను ఏమి మాట్లాడాలో నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఒకసారి ఇంట్లో నాన్న కూడా అంతే కామెంట్ చేస్తుంటాడు, ఏదో పలానా ఇంటికి వెళ్ళి మాట చెప్పు, నేను చెప్పింది చెప్పు, నువ్వు ఎక్స్ట్రా చెప్పు మాకు. భార్యతో కూడా అంతే అంటాను, నేనేం చెప్పాను అదే చెప్పాలా, నీ సొంత ఆలోచనలు ఏంటి, నీ సొంత మాటలు ఏంటి?
కాబట్టి నాన్న కూడా ఏం చేస్తాడు, ఇంట్లో నాన్న కూడా ఏం చేస్తాడు, కుమారుడికి కమాండ్ చేస్తున్నాడు, ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో పలాయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పినది చెప్పు, నెక్స్ట్ టైం అన్నాడు మాకు మరలా అతను అపార్థం చేసుకుంటాడు. అలాగే పరలోకపు తండ్రి కూడా ఏం చేశాడంట, ప్రభునేసి ఏమనాలో ఏం మాటల్లో నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి అన్నాడు. ఇద్దరు వ్యక్తులు సహోదరులారా, తండ్రిని దేవుడిని ఒక పర్సన్ ఉన్నాడు, యేసుక్రీస్తు ఒక ఆయన కూడా ఉన్నాడు. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు, పర్సన్స్. అంతేగాని ముగ్గురు ఒక ఆయనలో లీనమైపోలేదు, ముగ్గురు ఒక ఆయనలో లీనమైపోలేదు. అంటే ఏకమైనాడు కదా ఒక మాట ఉంటుంది, చెప్తాం దాని గురించి కూడా, దాని దగ్గర కూడా మనం వెళ్దాం. ఏకమైనాడు అనే విషయం కూడా మనం చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనంలో కూడా, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నా సొంత మాటలు కాదు ఇవి, మనం సొంత డబ్బా కొట్టుకుంటాం. ఒకసారి బోధించేవాళ్ళు సొంత మాటలు చెప్తుంటారు. కాబట్టి మనుషులు సొంత మాటలు చెప్తుంటారు, మనుషులు సొంత డబ్బా కొట్టుకుంటారు, కానీ ప్రభువుని డబ్బా కొట్టుకునేవాడు కాదు ఆయన. సొంత మాటలు చెప్పడు ఆయన. తన 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 ఇష్టము, తన చిత్తము, తన ఆలోచన ప్రభువుకు లేదు, మనకుంది. మనకు మన ఇష్టం, మనకు మన ఆలోచన, మనకు మన చిత్తం నెరవేరాలి, మనం అనుకున్నది నెరవేరాలి. కానీ ప్రభువుని సలా కాదు. ప్రభువుని సలాగా తన ఆలోచన, తన చిత్తము, తన ఇష్టం నెరవేరిన ఆలోచన ప్రభువుని ఇస్తుంది కాదు, తండ్రి చిత్తమే నెరవేర్చాలి, తండ్రి ఇష్టమే అంటారనమాట. పలుమార్లు ఆ మాట మనకు అనిపిస్తున్నది. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడం మనం చదివాము. అలాగే యోహాను సువార్త 6:38 కూడా ఏమంటాడు అన్నమాట, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. యోహాను సువార్త 6:38లో నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రభు, ఎందుకు వచ్చావా నువ్వు పరలోకం నుంచి? నన్ను ఒక ఆయన పంపాడు, ఆయన చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. ఏసే తండ్రిని ఎలా అనగలవు నువ్వు? ఇద్దరు ఒక్కడ నువ్వు ఎలా అనగలవు? ప్రభు ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు ప్రభు ఒప్పుకోకపోతే నువ్వు ఒప్పించేస్తావా? ఇప్పుడు నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, నేను ఒక్కడనే కాదు. ఇప్పుడు ప్రభువే ఒప్పుకోకపోతే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నాడు, ఒప్పించే పనిలో ఉన్నారు. ఇద్దరొక్కడే లేకపోతే త్రిత్వము ఎలాగా? గ్రంథం ఎక్కడ చెప్పింది దాని గురించి? కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన బోధ కూడా ఎవరిదంట? నాది కాదు, నన్ను పంపిన మంది. ఆయన ఒక దగ్గర విన్నాడు, పరలోకపు తండ్రి దగ్గర విని ఈ లోకానికి వచ్చి ప్రభుని బోధించాడు సహోదరులారా. అలాగే యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి వచ్చినట్లు మనం చూడవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను అంటే ఆల్రెడీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవుని దగ్గర యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. అయ్యా, నువ్వు సువార్త ప్రకటించడానికి ఏ ఊరు నుంచి వచ్చావయ్యా? ఇదిగో పలానా ఊరు నుంచి వచ్చాను. ఇదిగో ఎవరి దగ్గర నుంచి వచ్చావు నువ్వు? ఇదిగో పలానా ఆయన నన్ను పంపాడు. ఒక కంపెనీ పంపిస్తుంది అనుకో ఒక ఉద్యోగిని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇదిగో పలానా ఎండి నన్ను పంపాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. ఎవరు పంపితే వచ్చాడు? దేవుడు పంపితే వచ్చాడు. ఇందులో కన్ఫ్యూజన్ అండి సహోదరులారా. మనకు అర్థం కాల, మన కన్ఫ్యూజన్. గ్రంథానికి కన్ఫ్యూజన్ ఏం లేదు. గ్రంథం పుట్టుకున్న వాళ్ళ కన్ఫ్యూజన్, వాళ్ళ కన్ఫ్యూజ్ అయిపోయింది. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ తెకమక పడిపోయి వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. గ్రంథమేమి కన్ఫ్యూజ్ చేయట్లా మనుషుల్ని. మనకు అర్థం కాక మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అంతే. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నా ఎంతట నేను రాలేదు, ఆయన నన్ను పంపాడు. కాబట్టి తండ్రి దేవుడు, రెండోది
యేసుక్రీస్తు వారు ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు వేరు వేరు సహోదరులారా, ఇద్దరు వేరు వేరు. ఇంకా మరొక మాట చూద్దామా? మరొక మాట చూసేస్తే 9వ అధ్యాయం పెట్టుకుంటా, లేకుంటే 13వ అధ్యాయం. యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో కూడా ప్రభునేశ్వర ఒక మాట ఉంటా, మంచి మాట ఉంటారు అక్కడ. 13వ అధ్యాయము 3వ వచనంలో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదని యేసు ఎరిగి, దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళాలని. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. మృతుల నుంచి తిరిగి లేచిన తర్వాత మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి. దేవుని దగ్గర నుంచి వచ్చాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు చెప్తున్నాడు. అపోస్తులు కూడా అలానే నమ్మారు. అపోస్తులు కూడా ఏమని నమ్మారు? 27వ వచనం, 16వ అధ్యాయము 27వ వచనం, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు. అపోస్తులు ఏమని నమ్మారు? యేసే దేవుడిని అపోస్తులు నమ్మలా, యేసే తండ్రిని అపోస్తులు నమ్మలా. యేసే తండ్రి అని అపోస్తులు నమ్మలేదు. వాస్తవానికి వాళ్ళు కూడా అలా ప్రకటించలా. తండ్రి అయిన దేవుడే, తండ్రే యేసులా వచ్చాడనేది అపోస్తులు నమ్మలా. వాళ్ళ ప్రకటన కాదు అసలు. అది వాళ్ళు ఎలా నమ్మారు? నేను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చాడని మీరు నమ్మారు. ఇప్పుడు కానాలో నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడు ఆ వివాహ వేడుకలో. ఆ రాత్రిపూట ఒక వృద్ధ బోధకుడు వస్తాడు ప్రభు దగ్గరికి. ఎవరా వృద్ధ బోధకుడు? నీకోదేమో. నీవు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో, దేవుడు నీకు తోడై ఉంటేనే తప్ప ఈ క్రియలు ఎవడు చేయలేడనియో. అంటే ప్రభువుని నమ్మిన ఆనాడు అనేక మంది కూడా ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు, దేవుడు పంపిన వ్యక్తి ఈయన దేవుని కుమారుడు అని విశ్వాసంలో ఉన్నారు. అపోస్తులు కూడా అదే ప్రకటించారు సహోదరులారా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర నుంచి ఆయన వచ్చేసాడు. వాస్తవానికి లోకం పుట్టమునిపే దేవుని దగ్గర ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చదివితే ఆ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 17వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని మాట్లాడుతూ 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవం. 4వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు 4, 5 వచనాల విషయం మనగా చేటుకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణ నెరవేర్చి భూమి నుండి మహిమపరచుకుని, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు అంటే ఈ లోకం పుట్టక మునుపే ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరు చెప్తున్నారు? ప్రభు తన గురించి ప్రభు చెప్తున్నాడు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు అంటే ఈ లోకం పుట్టక మునుపే ఈ భూమి, ఈ లోకము, ఈ విశ్వం అనేది లేనప్పుడే యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అనేది వేరే సబ్జెక్టు. యేసుక్రీస్తు గురించి ఒక కంప్లీట్ సబ్జెక్ట్ నేను చెప్తాను. యేసు ఎవరు అనే సబ్జెక్ట్ నేను కంప్లీట్ గా చెప్పేస్తాను. కానీ ఇద్దరు వ్యక్తులు, మరలా వేరు వేరు వ్యక్తులు, తండ్రి దేవుడు, యేసుక్రీస్తు వారు ఇద్దరు వేరువేరుగా మనకు కనిపిస్తున్నారు. అలాగే ఈరోజు మనం కూడా ఏమని నమ్మాలంటే తండ్రి దేవుడు యేసును పంపాడని మనము నమ్మాలి సహోదరులారా. దేవుడు యేసును పంపాడని మనము నమ్మాల్సిన అవసరత ఉంటుంది. మన నమ్మకము, మన విశ్వాసం కూడా అదే ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అలాగే దేవుడు పంపిన యేసుక్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచాలి. అంటే మన నమ్మకం ఏంటంటే దేవుడు యేసును పంపాడు అనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం మనలో ఉండాలి. 17వ అధ్యాయమే యోహాను సువార్త 20-21 వచనాలు, మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు. అంటే లోకం ఏమని నమ్మాలి? నీవు నన్ను పంపావని లోకము నమ్మునట్లు. కానీ లోకం ఏమి నమ్ముతుంది? లోకం ఏమి నమ్ముతుందంటే ఈయనే తండ్రిని నమ్ముతుంది. తండ్రి దేవుడే శరీరం ధరించడం లోకం నమ్ముతుంది. కానీ లోకం అలా నమ్మాలని యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేయాల. యేసుక్రీస్తు వారు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీవు నన్ను పంపావని లోకం నమ్మాలి నాయన. అంటే ప్రభువైన యేసు యొక్క ప్రార్థనకి, విన్నపానికి భిన్నంగా లోకం నమ్ముతుందా? ఇప్పుడు అక్కడ ప్రభువైన యేసు ఏమని ప్రార్థన చేశాడు?
యేసు ప్రభువు ఏమని ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు అనుకూలంగా లోకం నమ్ముతుందా, లేకుంటే మనం నమ్ముతున్నామా, లేకుంటే ఆ ప్రార్థనకు భిన్నంగా మనం నమ్ముతున్నామా? కాబట్టి ప్రభువు అలానే నమ్మమన్నాడు, అపోస్తులు అలానే నమ్మారు. ఏమని? దేవుడు యేసుక్రీస్తుని పంపాడని నమ్మింది. దేవుడు యేసుక్రీస్తుని లోకమునకు పంపెను. యోహాను సువార్త 14:1 ఇద్దరి యందు విశ్వాసం ఉంచాలంటాడు. మీ హృదయమును కలవరపడనీయబడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అపోస్తులతో మాట్లాడుతున్న ప్రభు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. అంటే దేవుని మనం విశ్వసించాలి, యేసుక్రీస్తుని మనం విశ్వసించాలి. దేవుణ్ణేమో దేవుడు ఒక్కడైనా నమ్మాలి, యేసుక్రీస్తునేమో దేవుని కుమారుడని నమ్మాలి. ఇద్దరిని ఎలా నమ్మాలి? ఇద్దరిని ఎలా విశ్వసించాలి? తండ్రిని దేవుడు ఒక్కడే అనేది మన విశ్వాసం. మరి యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు అనే విశ్వాసం. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను పంపిన వాని యందు కూడా మీరు విశ్వాసము ఉంచండి. నిత్య జీవానికి మనం వారసులు అవ్వాలంటే యేసుక్రీస్తు ఒక్కడే విశ్వాసం ఉంచితే సరిపోదు. యేసుక్రీస్తుని ఎవరు పంపారో ఆయనను కూడా మనం విశ్వసించాల్సిన అవసరత ఉంటుంది. ఇద్దరిని విశ్వసిస్తేనే, ఇద్దరిని ఎరిగితేనే నిత్య జీవం సహోదరులారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పేశారు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. 5:24 కూడా ప్రభు అనేసి ఒక మాట అంటాడు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట వినండి దయచేసి అంటాడు ప్రభు అనేసి. నా మాటని నన్ను ఎవరు పంపారో ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. దేవుణ్ణి ఎవరు, యేసుక్రీస్తుని ఎవరు పంపారు? ఇప్పుడు ఆయన పట్ల విశ్వాసం ఉందా? ఆయన విశ్వసిస్తున్నావా? ఆయనను ఎరిగామా? ఆయనని ఎరిగిన వాళ్ళకి నిత్య జీవం చెప్పాడు ప్రభు స్పష్టంగా. ఆయన ఎరగకుండా నిత్య జీవం రాదు నీకు. యేసుక్రీస్తుని ఎవరు పంపారో ఆయన ఎరగకుండా నిత్య జీవం రాదు. ఎలా వస్తుంది నిత్య జీవం? స్పష్టంగా మాట్లాడాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నన్ను ఎవరు పంపారో? కాబట్టి తండ్రి దేవుడు, యేసుక్రీస్తు వారు ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు సహోదరులారా. అలాగే నెక్స్ట్ యేసు ప్రభు చనిపోతే ఆయన లేచింది కూడా ఎవరు తెలుసా? దేవుడు. అంటే నేను చెప్తున్న సందేశం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనేది నేను మీకు చూపిస్తున్నాను సహోదరులారా. అంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నట్లు నేను చూపిస్తున్నాను. యేసుక్రీస్తు వారు కల్వరిలో చనిపోయారు. చనిపోతే వాళ్ళు యోసేపు అలాగే కొందరు స్త్రీలు ఏం చేశారంటే, ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఆ మ్రాను మీద నుంచి ఆయన శరీరాన్ని దించి రాతితో తొలపించిన సమాధిలో ప్రభువుని యొక్క దేహాన్ని పెట్టేశారు. మీకు తెలిసినట్లు ఆయన బ్రతుకున్నప్పుడే 3వ దినమున లేచును అనేది పలుమార్లు అపోస్తులు చెప్పేశాడు. ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నాం, మనుష్య కుమారుడు ప్రధాన యాజకుల చేతికి, శాస్త్రుల చేతికి అప్పగించబడి చంపబడతాడు, 3వ రోజున లేపబడతాడు. కాబట్టి ప్రభు చెప్పినట్లు, ప్రవచనం చెప్పినట్లు ప్రభు యేసు మృతుల్లో నుంచి 3వ రోజు లేచాడు. ప్రవచనం చెప్పినట్లు, ప్రభు చెప్పినట్లు ప్రభు యేసు 3వ దినం ఏం చేశాడు? లేచాడు. ప్రభు యేసు మృతుల్లో నుంచి లేచాడు. మృతుల్లో నుంచి ప్రభు యేసుని లేపింది ఎవరంటే దేవుడు. అపోస్తుల కార్యములు 2:32 భక్తి గల యూదులందరూ కూడా ఏం చేశారంటే పండుగను ఆచరించడానికి యెరూషలేము పట్టణం వచ్చారు. వారితోటి మాట్లాడుతున్నాడు పేతురు. ప్రసంగం చేసేవంటే అపోస్తుల కార్యములు 2:32 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. యూదులారా, రోమిలతో కలిసి మీరు సిలువేసి చంపారు కదా, మీరు సిలువేసి చంపిన ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేము సాక్షులము. యేసు ప్రభుని లేపిన దేవుడు ఎవరు సహోదరులారా? ఒక్కసారి ఆ వచనాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి. ఒకసారి
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనంలో పేతురు మాట్లాడుతూ ఈ యేసును దేవుడు లేపాడు. యేసుక్రీస్తుని లేపిన దేవుడు ఎవరు? ఆయన మృతుల్లో నుంచి లేచాడు. మృతులలో నుంచి యేసుక్రీస్తుని లేపింది ఎవరు? యేసును ఎవరు లేపారో ఆ దేవుడిని ఎరగవను. యేసుని లేపిన దేవుడు ఎవరు? ఆయనను బయలుపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయనని సరిగా నాడు ఏదో సమాజం ఎరగలేదు, లోకం ఎరగలేదు. ఆయన బయలుపరచడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు బయలుపరిచిన దేవుణ్ణి నువ్వు ఎరగవా? యేసుక్రీస్తు బయలుపరిచిన దేవుడు ఎవరంటే పరలోకపు తండ్రి. 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా మరొక మాట ఉంది. అక్కడ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. జీవాధిపతి ఎవరు? ప్రభునేసు. మీరు జీవాధిపతిని చంపారు, కానీ దేవుడు ఏం చేశాడంటే మృతుల్లో నుంచి లేపాడు. ఆ పదము సుమారు కొన్ని పదుల సంఖ్యలో కనిపిస్తారు. యేసును దేవుడు లేపెను, యేసును దేవుడు లేపెను. కొర్నేలి ఇంట ప్రసంగం చేసేటప్పుడు కూడా పేతురు ఆ మాటను ఉపయోగిస్తాడు. అనేక సార్లు మనకు ఆ మాట కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 40వ వచనం, లేకుంటే 39వ వచనం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి అంటే లేపబడినదేమో యేసుక్రీస్తు, లేపినదేమో ఇద్దరు కనపడలేక. ఎలా నువ్వు త్రిత్వం అంటావు, త్రియేకం అంటావు, ఎలాగంటావు? ఒకడండి ఎలాగంటావు? ఎలా నమ్ముతున్నావు దాన్ని? యేసును దేవుడు లేపిను. అపోస్తుల యొక్క ప్రకటన ఇదే సహోదరులారా, అపోస్తుల యొక్క ప్రకటన ఇదే. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఈ విధంగానే మనం నమ్మాల్సిన అవసరం ఉంటుంది. అపోస్తులు ఏమని ప్రకటించారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. లేచింది ప్రభువు, లేపింది దేవుడు. లేపబడ్డాడు ఎక్కడి నుంచి? మృతుల్లో నుంచి. ఎవరు లేపారు? దేవుడు. యేసుక్రీస్తు అని దేవుడు ఎలాగైతే లేపాడో, ఒకరోజు మనం కూడా దేహంలో రాలిపోతాం. ఒకరోజు మనలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? లేపుతాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపిను, మనలను కూడా తన శక్తి వలన లేపును. అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి, మానవ జాతి యొక్క పునరుద్ధానానికి ముడిపెట్టాడు పరలోకపు తండ్రి. ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా పునరుద్ధానం వచ్చింది. క్రీస్తు ప్రభు చనిపోతే మృతుల నుంచి దేవుడు లేపాడు. దేవుడు ఎలాగైతే ప్రభువును లేపాడో మనల్ని కూడా తన శక్తి వలన లేపాడు. ఈరోజు మన నమ్మకం కూడా ఏంటి? మన విశ్వాసం కూడా ఏమని నమ్మాలి? నువ్వు ఏమని విశ్వసించాలి? నువ్వు నీ విశ్వాసము క్రీస్తు యొక్క పునరుద్ధానం పట్ల నీకున్న విశ్వాసం ఎలాంటిది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏమని విశ్వసించాలి నువ్వు? రక్షణ పొందాలంటే విశ్వాసం ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు పట్ల నీ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు. 2, యేసుక్రీస్తు వారు తరచుగా మాట్లాడుతూ దేవుడు నన్ను పంపాడు, తండ్రి నన్ను పంపాడు అంటాడు. 3, యేసుక్రీస్తు వారు చేసిన బోధన నేను ఆయన యుద్ధ విన్నాను. నా బోధ నాది కాదు, నన్ను పంపిన వారది. యేసుక్రీస్తు వారు చేసిన బోధలో అలాగే యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? లోకం పుట్ట మునుపు దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోతే మృతుల్లో నుంచి ఎవరు లేపారు? దేవుడు లేపాడు. ఇద్దరు కనపట్లేదా నీకు? వేరు కనపట్లేదా నీకు?
అలాగే చివరగా మృతుల్లో నుండి లేచాక యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? మృతుల్లో నుంచి లేచినాక యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవునిలో లీనమైపోయాడా? ఒక్కడే 3 రూపాల్లోకి వచ్చాడు, దేవుడే శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు. మరి మృతుల నుంచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభునేసి ఎక్కడున్నాడు? ఆయనలో కలిసిపోయాడా ఏంటేమన్నా? ఆయనలో లీనమైపోయాడా? దేవుని యొక్క ఆత్మలోకి నా ఈ ఆత్మ యేసు ప్రభు ప్రవేశించాడా అంటే అలా కాదు. మృతుల నుంచి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు అంటే దేవుని కుడి పార్శ్వమున ఉన్నట్లు మనకు తెలుసు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తును మృతుల్లో నుంచి లేపి ఏం చేశాడు? లేపిన తర్వాత సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తుని లేపి పరలోకానికి తీసుకెళ్లి అన్ని అధికారాలు ప్రభువు యేసు చేతికి అప్పగించి తన సింహాసనిక కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుడు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. దేవుడు పరలోకంలో దేవుడు అంతే ఉంటాడు. ఆయన సింహాసనశీనుడు, ఆయన మహాదేవుడు, ఆయన పరలోకపు తండ్రి, మహాదేవుడు, మహాగణుడు, నిత్య నివాసి, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన సింహాసనశీనుడై ఉంటాడు ఎప్పుడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆ సింహాసనశీనుడైన దేవుని యొక్క కుడి పార్శ్వమున మృతుల్లో నుంచి లేచిన యేసుక్రీస్తు వారు ఆసీనుడయ్యాడు. సహోదరులారా, ఆయనలో కలిసిపోవాలి. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయమును శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. కాబట్టి యేసుక్రీస్తు మృతుల నుంచి లేచిన తర్వాత ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ పస్కా భోజనం చెప్పాడు ప్రభువు యేసు వారు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు తిరిగి మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసినని యేసు ఎరిగి, యోహాను సువార్త 13:3లో. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, మృతుల నుంచి తిరిగి లేచిన తర్వాత తిరిగి మరలా అక్కడికే వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఉన్నాడు. రెండోది యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. తండ్రిని దేవుడు, కుమారుని యేసుక్రీస్తు, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సహోదరులారా, ఇద్దరిని ఒకటిగా చేసేమాకండి దయచేసి. కుడి పార్శ్వమున ఉన్నాడు. అలాగే యేసు దేవుని కుమారుడని మనము ఒప్పుకోవాల్సిన అవసరత ఉంటుంది. ఈరోజు మనం ఒప్పుకోలు కానీ, మన నమ్మకం కానీ, మన విశ్వాసం కానీ ఏంటంటే యేసు దేవుని కుమారుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనంలో యోహాను మాట్లాడుతూ అనేకమైన సూచక్రియలు యేసు తన శిష్యులు ఎదుట చేసింది, కానీ అవి ఈ గ్రంథమందు రాయబడిన లేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందున విశ్వాసం ఉంచండి. దేవుడు ఒక్కడేనేది మన విశ్వాసము. మరి యేసుక్రీస్తు ఎవరు? మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే ఒక నమ్మకము, ఒక విశ్వాసం ఉంటేనే మనకు రక్షణ, మనకు జీవము, మనకు పాపక్షమాపణ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా ప్రభువు యేసు వారు ఏమంటారంటే, క్షమించండి, యోహాను మాట్లాడుతూ ప్రభు గురించి, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు ఉన్నాడు. యేసు ఏమని ఒప్పుకోవాలి నువ్వు? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో. కాబట్టి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు సహోదరులారా, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా మనకు కనిపిస్తుంటారు. అపార్థం చేయబడిన లేఖనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్పు వచ్చి, ప్రభువా మాకు తండ్రిని కనపరచు అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు? నేను ఇంతకాలం మీతో ఉన్నా సరే మీరు తండ్రిని ఎరగరా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు.
అందులో అసంబద్ధం ఉంది, అందులో సమస్య ఉంది. ఇప్పుడు ఆ లేఖనం ఇద్దరు ఒక్కడని బోధిస్తుందా? ఇప్పుడు ప్రభు ఏమన్నా అక్కడ, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూశాడు. ఇప్పుడు పైన 6వ వచనం చెప్పాడు కదా, పైన 6వ వచనం క్లారిటీ చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలే. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా, మరి అంటే తండ్రి అయిన దేవునికి నరులకి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు కదా. చెప్పాడు కదా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసాడంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, ఇద్దరు ఒక్కడు అన్నట్లు దాని అర్థం. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో యేసుక్రీస్తు వారు కూడా అదే స్వరూపంలో ఉన్నాడు. దేవునిలో ఉండే గుణలక్షణాలు యేసుక్రీస్తులో మనకు కనిపిస్తుంటాయి. దేవునిలో ఉండే పరిశుద్ధత, ఆయనలో ఉండే ప్రేమ, ఆయనలో ఉండే కనికరము, ఆయనలో ఉండే దీర్ఘశాంతము, ఆయనలో ఉండే దయా దాక్షిణ్యత, ఆయనలో ఉండే క్షమాగుణం, అవన్నీ మనం ఎవరిలో చూడగలము? యేసుక్రీస్తులో చూడగలము. అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అప్పుడు దాని అర్థం ఏంటి? ఇద్దరు ఒక్కడే దాని అర్థము. ఇప్పుడు ఇద్దరు తండ్రి కొడుకున్నారండి, తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోతే కొడుకుంటాడు. ఇప్పుడు ఆ రత్సం మీ నాన్నలాగా ఉన్నారు నువ్వు అంటాడు అనమాట. మీ నాన్న నీలో కనిపిస్తున్నాడు అంటే తండ్రి చేసినట్టే తను మంచి పనులు చేస్తున్నాడు, తండ్రి చేసినట్లే కొడుకు కూడా మంచి పనులు చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? అసలుకి మీ నాన్నను చూసినట్టే ఉందిరా, అచ్చం మీ నాన్నే. ఇప్పుడు ఇద్దరు ఒకడే పోతారేంటి? అచ్చం మీరు చంద్రబాబు నాయుడు లాగా ఉన్నారంటే అంటే పోలిక అంతే. ఎందులో? రూపంలో. ఇప్పుడు అచ్చం మీరు చంద్రబాబు నాయుడు ఉంటుంది అర్థం ఏంటి? ఇప్పుడు ఇద్దరు ఒక్కడే కాదు కదా, ఆ పోలికలో ఆ రూపంలో అలాగున్నారు అనమాట. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూశాడంటే ఆ తండ్రిలో ఏ గుణలక్షణాలు ఉన్నాయో అవి ప్రభు యేసులో మనకు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఆయన నుండి పరిశుద్ధత, ప్రేమ, ఒక దైవిక స్వభావము ఎవరిలో కనబడుతుంది? ప్రభు యేసులో మనకు కనబడుతుంది దైవిక స్వభావం అనేది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఎవరి స్వరూపంలో ఉన్నాడు? అదృశ్య దేవుని స్వరూపంలో ఉన్నాడు ఆయన. 2 కొరింథీ 4:4 కూడా దేవుని స్వరూపి అయిన క్రీస్తు అంటే యేసుక్రీస్తు వారు ఎవరి స్వరూపంలో ఉన్నాడు? యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి దైవికమైన స్వభావం ఆయనలో ఉంది కాబట్టి నన్ను చూసిన వాడు నా తండ్రిని చూశాడు. అంతేగాని టోటల్ గా పరలోకపోతాడు. అసలు వాస్తవానికి ఆయన శరీరం అది ప్రభుని యేసులో యేసు దేహం ధరించినప్పుడు అంటే ఏ తండ్రి దేవుడు కూడా యేసుక్రీస్తు లాగా దేహమా, రక్తమాంసాలా? కాదు కదా. అంటే దాన్ని అపార్థం చేస్తున్నారు సహోదరులారా, దాని అర్థం వేరక్కడ. అని మీరు అచ్చము పలానా హీరోలాగా ఉన్నారంటే అర్థం ఏంటప్పుడు? అసలు మిమ్మల్ని చూస్తుంటే పలానా హీరోని చూసినట్లు ఉందంటే. అలాగే రెండోది, నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. నేనును తండ్రియు ఏకమై ఉన్నాం అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇద్దరు ఒక్కడే ఏంటి? ఇద్దరు కలిపి ఒక వ్యక్తేనా? కాదు, పర్సన్స్ వేరు వేరు, వారి ఆలోచనలో ఏకత్వం, చిత్తంలో ఏకత్వం, తత్వంలో ఏకత్వం, అంతే. అది ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కలిపి ఇద్దరు ఒక వ్యక్తి కాదు. అక్కడ నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటే వారి తత్వంలో, వారి ఆలోచనలో, చిత్తంలో. ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఏకమై ఉండాలని ప్రభువుని యేసువారు. ఒక మాట చదువుదాం, ఇందాక మనం చదివిన మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఇకనూ లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలి. ఎవరు? అపోస్తలులు. తండ్రి, మనిద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నామో
వాళ్ళు కూడా ఏకమై ఉండాలి. అంటే ఇప్పుడు 12 మంది కలిపి ఒక వ్యక్తి కావాలంటే ఇప్పుడు ఎందులో ఏకత్వం సహోదరులారా? 20-21 వచనాల్లో కూడా, మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఎలా ఏకమై ఉన్నారో అపోస్తులు ఏకమై ఉండాలి. అపోస్తులు ఎలా ఏకమై ఉండాలో అపోస్తులు ప్రకటించిన వాక్యము విని విశ్వసించే వాళ్ళందరూ అంటే మనమందరం కూడా ఏమై ఉండాలంట? ఏకమై ఉండాలి. కాబట్టి ఏకమై ఉండడం అంటే ఇప్పుడు అపోస్తుల యొక్క వాక్యం విని ఒక 100 మంది సంఘం అయిపోయారు. ఇప్పుడు 100 మంది ఏకమై ఉండాలంటే ఇప్పుడు 100 మంది ఒక వ్యక్తి కావాలా? ఎందులో ఏకత్వం? ఇప్పుడు 100 మంది కలిపి లేకుంటే 10 మంది కలిపి ఒక వ్యక్తి కాదు. వారి ఆలోచనలో ఏకత్వం, వారి భావంలో ఏకత్వం, వారి పనుల్లో ఏకత్వం. మీరు ఏక మనసుతో మాట్లాడనియు, ఏక భావము కలిగి, ఏక తాత్పర్యం కలిగి. కాబట్టి నేను తండ్రి ఏకమై అంటే ఇద్దరు ఒక వ్యక్తి కాదు సహోదరులరా. వారి ఆలోచనల్లో, వారి భావాలలో, వారి తత్వాల్లో, వారి చిత్తంలో వారి మధ్య ఒక ఏకత్వం అనేది ఉంది. తండ్రి దేవునికి అలాగే యేసుక్రీస్తుకి మధ్య ఒక ఏకత్వం ఉంది. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ఎలాగ ఏకమైనారో అపోస్తులు ఏకమై ఉండాలి. అపోస్తుల యొక్క వాక్యము విన్న వాళ్ళందరూ కూడా ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. అలాగే భార్య భర్తల గురించి కూడా మాట్లాడుతూ ఏమంటాడు? వారికిను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉందరు. ఏక శరీరం అంటే ఇప్పుడు ఇద్దరు ఒకడైపోతారు. దాని అర్థము భార్య భర్త ఇద్దరు కలిపి ఒక శరీరం అయితే కాదు కదా. అంటే ఏంటి అర్థం? ఏంటి? వారి ఆలోచనలో, వారి పనుల్లో, వారి నిర్ణయాలలో ఇక నుంచి భార్య భర్తలు ఎలాగ ఉండాలి? ఒక్కటిగా ఉండాలి. శరీరాలు 2 కానీ గమ్యం ఒకటై ఉండాలి, వారి మాట ఒకటై ఉండాలి, వారి ఆలోచన ఒకటై ఉండాలి. అందుకే భార్య ఏమంటుందంటే నా భర్త ఏదంటే అదే, నా భర్త ఏది చెప్తే అదే. అంటే అర్థం ఏంటి? ఈవిడ భర్త నిర్ణయానికి ఏకీభవం చేస్తుంది, ఎదురు చెప్పదు. కాబట్టి ఏకత్వం అనే మాటకి అర్థం వేరు. నా అపార్థం చేసుకోవటం వల్ల త్రిత్వం అనుకోవటము, అలాగే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూశాడు అని అపార్థం చేసుకోవటం వల్ల త్రిత్వం అనే బోధ వచ్చేసింది సహోదరులరా. కాబట్టి త్రిత్వం, దేవుడు అంటే త్రిత్వం కాదు. అలాగే దేవుడు అంటే త్రియేకము కానే కాదు. పర్సన్స్ ఉన్నారు అనేది మనం నమ్మాలి. నేను ముగించేస్తాను. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరా లేకుంటే ముగ్గురా అనే సంగతులు మనం ఆలోచన చేస్తాం. అంటే ఒక్కడే 3 రూపాయలకు వచ్చాడా? 3 రూపాయలు వచ్చాడా? త్రియేక దేవుడా లేకుంటే త్రిత్వమా? ముగ్గురున్నారు లేకుంటే ముగ్గురు కలిపి ఒక్కడా? కాదు. పర్సన్స్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. కాబట్టి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ గురించి నేను చెప్తాను. ఈరోజు దేవుడు, యేసుక్రీస్తు అనే 2 వ్యక్తులు ఉన్నట్లు కూడా మనం చూసాం. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో మనకు అది స్పష్టంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు అనేక సార్లు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారు. అలాగే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నన్ను పంపిన తండ్రి, దేవుడు నన్ను పంపాను, నా ఎంతటి నన్ను రాదు, జీవము గల తండ్రి నన్ను పంపిన మాట. అలాగే యేసుక్రీస్తు వారు చేసిన బోధ కూడా ఎవరిది? అది నాది కాదు. ఈ బోధ నన్ను పంపిన మంది నేను ఆయన దగ్గర విన్నాను. అలాగే దేవుడు యేసుక్రీస్తును పంపాడని మనం కూడా నమ్మాలి. ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు, ఆయన తనంతట తను రాలేదు. అలాగే యేసు ప్రభువు చనిపోతే మృతుల్లో నుంచి లేపింది కూడా ఎవరు? దేవుడు లేపాడు. యేసుని లేపిన దేవుడు ఎవరు? ఆలోచించి ఒకసారి. మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడు? మరలా 13:3 చెప్పాడు కదా. యోహాను సువార్త 13:3లో ముందే ప్రభువు యేసు ఆ విషయం తెలియజేశాడు. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాను. కాబట్టి 2 వ్యక్తులు ఉన్నారు. తండ్రి దేవుడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం, దీనికి కొనసాగింపుగా మరొక సబ్జెక్ట్ కూడా నేను చెప్తాను. అక్కడ ముగ్గురు ఉన్నట్లు మనము కొన్ని సంగతుల్ని మనం ఆలోచించాలి. అవుట్లైన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ డిస్క్రిప్షన్లో అవుట్లైన్ చూడండి. అలాగే ఎవరైతే సత్యానికి దూరంగా ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ ఆత్మీయులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ వారికి ఈ సందేశాన్ని తెలియజేయండి. ఎవరన్నా కొందరు విని మేలు పొందే అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా వందనాలు సమర్పించుకుంటున్నారు.